సురారం సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతని ప్రియుడే ఈ హత్య చేసినట్లు ఇక్కడ సమాచారం అందుతోంది. మనకు ఒక లాడ్జికి మాట్లాడుకుందామని తీసుకెళ్లి ఆ లాడ్జిలో మాట్లాడుకుంటూ లావణ్య తన ప్రియుడితో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని అనంతరం ప్రియురాలిని హత్య చేసి ఒక సూట్ కేసులో వేసి కాలువలో పడేసినట్టు మనకు సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్లలో వివరాలు అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. రాజశేఖర్ సూరారం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించిన హత్య కేసును వెంటనే ఛేదించారు పోలీసులు. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగి లావణ్యను హత్య చేసింది ప్రియుడే అని చెప్పేసి కూడా వెంటనే గుర్తించారు. అయితే 2 రోజుల క్రితం మాట్లాడదామని పిలిచి లాడ్జికి పిలిచి ఆ తర్వాత దీనికి సంబంధించి లావణ్య ఎవరైతే మృతురాలు లావణ్య మాట్లాడుతున్న వివాహం చేసుకోవాలని చెప్పని ఆ ప్రియుడి మీద ఒత్తిడి తీసుకురావటం. అయితే లావణ్యను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ప్రియుడు హత్య చేసి కిరాతంగా హత్య చేసి మృతదేహాన్ని సూట్ కేసులో పడేసి కాలువలో పడేశాడు. అయితే ఒక కాలువలో గుర్తిన మృతదేహం కనిపించడం తర్వాత వెంటనే చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు ఈ మిస్సింగ్ కేసులు ఏమి ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో లావణ్యనే యువతి మిస్సింగ్ అయినట్టు కూడా పోలీసులు గుర్తించడం. ఆ తదుపరి దీనికి సంబంధించి లావణ్యకు సంబంధించిన ఫోన్ కాల్ డేటా ఆధారంగా అలాగనే దీంట్లో ఎక్కువగా ప్రియుడే ఇంత మాట్లాడుతున్నాడు. అయితే చివరిసారిగా ఆమెతో మాట్లాడింది కూడా ప్రియుడని గుర్తించి అతన్ని పిలిపించి విచారించి పోలీసులు తమదైన స్థాయిలో పిలిపించి విచారించిన క్రమంలో తనను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతుందని ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని నేపథ్యంలోని ఎలాగైనా పెళ్లి చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను పోలీసులు దృష్టి తీసుకెళ్లి తర్వాత తన పేరెంట్స్ కూడా మాట్లాడతాను అని చెప్పడం. అయితే ఈ ఒకవేళ కనుక తను పెళ్లి చేసుకోవాలని గొడవ చేసి తనన్న పరువు తీస్తుందని చెప్పేసి చివరికి ఆమెను హత్య చేసి సూట్ కేసులో పెట్టి తన కాలువలో పడేసని చెప్పి ప్రియుడు పోలీసు బంధు తప్పుకోవడం ఇక్కడ గమనాలుగా మొత్తం మీద ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి లావణ్య హత్య చేసింది ప్రియుడని చెప్పేసి ఈ కేసును ఉదయాన్నే గుర్తిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఎట్టకేళ్లకు సాయంత్రంలోగా హత్య చేసిన ప్రియుడే తర్వాత హత్యకు గురైంది లావణ్య అనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. రాజశేఖర్, ఇన్నారెడ్డి, అసలు ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగింది, ఎప్పుడు జరిగింది అన్న దానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఆ ప్రియుడు ఆ పరారైన వ్యక్తి ఎక్కడున్నాడు? అయితే ఎప్పుడైతే ఈ రోజు ఉదయాన్నే ఒక మృతదేహం దొరికింది సూట్ కేసులో అని చెప్పని స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం రావడం, సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా మిస్సింగ్ కేసు ఏదైనా ఉన్న నేపథ్యంలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని మిస్ అయింది అని చెప్పడం తర్వాత అక్కడ దొరికిన వాళ్ళంటే ఆ మృతదేహం చుట్టుపక్కల డ్రగ్స్ కావచ్చు తర్వాత సంబంధించిన కొన్ని ఆనవాళ్లను దొరికిన నేపథ్యంలో వాళ్ళ పేరెంట్స్ పిలిపించిన తర్వాత ఆ అమ్మాయిని లావణ్య గుర్తించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి లావణ్య గుర్తించారు. అంటే గత 2 రోజుల క్రితం ఆఫీస్కి వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తదనంతరం ఈ సూట్ కేసులో మృతదేహం దొరకటం అది లావణ్య గుర్తించడం. ఆ తర్వాత అసలు ఎవరు చంపారన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు కాల్ డీటెయిల్స్ ఆధారంగా చివరిసారిగా లావణ్యతోటే లావణ్య తన ప్రియుడితో మాట్లాడింది. తర్వాత ప్రియుడికి సంబంధించిన వివరాలు సేకరించి ఎట్టకేళ్లకు ప్రియుడిని పట్టుకొని పోలీసులు తమదైన స్థాయిలో విచారించిన క్రమంలో 2 రోజుల క్రితం లాడ్జికి పిలిపించుకొని మాట్లాడి తర్వాత లావణ్య ఎవరైతే మృతురాలు లావణ్య సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఏమైతే ఉందో తన పెళ్లి చేసుకుంటుందని చెప్పి తన నేపథ్యంలోనే ప్రస్తుతం నిందితుడు పోలీసులు అదుపులోనే ఉన్నాడు. ఇన్నారెడ్డి, ప్రస్తుతం అయితే మాత్రం నిందితుడు పోలీసు అదుపులో ఉన్నాడు. ఎప్పుడైతే అదృష్టమైన తర్వాత ఆమె డెడ్ బాడీ దొరకడం, డెడ్ బాడీ తర్వాత కాల్ డీటెయిల్స్ ఆధారంగా ప్రియుడికి సంబంధించిన నెంబర్ను కనుక్కొని ఆ ప్రియుడిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు తమదైన స్థాయిలో విచారించిన క్రమంలో ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాజశేఖర్, అయితే ఇన్నారెడ్డి, 2 రోజుల క్రితం రామచంద్రాపురంలో అదృశ్యమైన లావణ్య అని ఒక ఇంజనీరింగ్ యువతి ఈ విధంగా నిర్జీవంగా కనిపించడం చాలా బాధాకర విషయం. మరి దీనికి సంబంధించి ఆమె తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమంటున్నారు? వారి డిమాండ్స్ ఏంటి ప్రజెంట్? ప్రధానంగా అంటే ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళి 2 రోజుల క్రితం ఆఫీస్కి వెళ్ళిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని లావణ్య తిరిగి రాకపోవడంతో పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ రకంగా దారుణంగా హత్యకు గురై సూట్ కేసులో పెట్టబడి తమ కూతురు మృతదేహంగా లభిస్తుందని చెప్తున్న విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి ఘటన జరుగుతుంది. అలాగనే ఉద్యోగం కోసమని వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్ళడం అది కూడా చాలా దారుణంగా హత్య చేయబడి ఒక సూట్ కేసులో పడేసి కాలులో పడేసిన దారుణమైన స్టేజ్ లో తమ కూతురు డెడ్ బాడీ దొరుకుతుంది మేము ఊహించలేకపోయాము. అలాగనే ఎవరైతే ఘటనగా పాల్పడ్డారో అతను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడమే కాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా అలాగనే ఇలాంటి అంటే ఆడపిల్లలను మోసం చేసి పెళ్లి పేరుతో మోసాలు చేసే వారి పట్ల కఠినంగా శిక్షించాలని చెప్పేసి
మృతురాలు లావణ్య తాలూకు బంధువులు తమ ఆగ్రహం అయితే ఇన్నారెడ్డి, వీరిద్దరు ఎప్పటి నుంచి ఎంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు? అసలు వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏ విధంగా ఉండేది? దీనికి సంబంధించి లావణ్య ఫ్రెండ్స్ కానీ లేదా ప్రియుడి ఫ్రెండ్స్ కానీ ఏమైనా సమాచారం అందిస్తున్నారా? అసలు ఈ ఘటనకి ప్రధాన కారకుడు నిందితుడు ప్రియుడే అని కన్ఫర్మ్ అయిందా? ప్రధానంగా ఈ కేసులో ప్రధానంగా హత్యకు సంబంధించి ఈ హత్య చేసింది ప్రియుడే అని చెప్పేసి కూడా తన ఓకే, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి సమాచారం ఇచ్చినందుకు. For more updates, please subscribe 99 TV Telugu.